జీవితంలో న్యూరోకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ న్యూరో సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? ఎలాంటి చికిత్సా విధానం ఉంటుంది? అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని చికిత్సా విధానం ఇంకా మరిన్ని అంశాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం రెనోవా సెంచరీ హాస్పిటల్‌లో ఉన్న ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సయీద్ అమీర్ బాషా గారితో ఉన్నాము. డాక్టర్ గారితో. న్యూరో సమస్యల గురించి మరిన్ని అంశాలు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మీ గురించి చెప్పాలంటే, అంటే ఇక్కడ వచ్చే పేషెంట్స్, తర్వాత ఇక్కడ ఇచ్చే మీరు హాస్పిటాలిటీ, ఇక్కడ ఇచ్చే మీరు చికిత్సా విధానాలు, Yes. ఎలాంటి పేషెంట్స్ కూడా మీ దగ్గరికి ఎక్కువగా వస్తుంటారంట? ఒక ఇంట్రడక్షన్ ఇస్తానండి. నేను డాక్టర్ సయ్యద్ అమీర్ బాషా, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఇక్కడ రెనోవా సెంచరీ హాస్పిటల్లో. మా ఒక న్యూరో సర్జరీ అండ్ న్యూరాలజీ ఒక టీం వర్క్ లాగా చేస్తున్నామండి మేము. ఆల్మోస్ట్ గత 28 సంవత్సరాలుగా ఒక మంచి టీం డెవలప్ చేశాము. న్యూరాలజీ టీంలో ఒక 5 మంది ప్రముఖులైన న్యూరాలజిస్టులు, తర్వాత న్యూరో సర్జరీ టీంలో ఒక 6 మంది ప్రముఖులైన న్యూరో సర్జన్లు, తర్వాత మాతో పాటు ఉన్న సపోర్టివ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, సెక్రటేరియల్ స్టాఫ్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరితోటి ఒక మంచి న్యూరలాజికల్ ఇన్స్టిట్యూట్ ఫామ్ చేయాలి అన్న తపనతోటి రెనోవా గ్రూప్ తోటి మేము కొలాబరేట్ అయ్యి ఒక రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ సైన్సెస్ అన్న ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాము. ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి బేసిస్ ఏంటంటే, ఒక మంచి న్యూరాలజీ న్యూరోసర్జికల్ సర్వీసెస్ సిటీలో ఒక మంచి సెంటర్, ఎక్స్క్లూజివ్ సెంటర్ లాగా డెవలప్ చేయాలని. తర్వాత నాట్ ఓన్లీ న్యూరాలజీ న్యూరోసర్జరీ, ఇప్పుడు న్యూరాలజీ న్యూరోసర్జరీ సర్వీసెస్ రొటీన్గా ఉన్న సర్వీసెస్ ప్రతి ఒక్కరూ చేయగలిగింది మనం ఇంకొద్దిగా ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాము. దీంతో పాటు ఏంటంటే, కొన్ని డిసీజెస్లో మనకు స్టాండర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే రెగ్యులర్గా ఉన్న ట్రీట్మెంట్ కొన్నిసార్లు పని చేయదు. అలాంటి వాటికి నూతనమైన లేటెస్ట్ టెక్నిక్స్ తోటి మనము ఏదన్నా చెయ్యాలి అన్న ఆశతోటి ఈ రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ సైన్సెస్ అన్నది స్టార్ట్ చేశాము. దీనిలో ఒక ప్రముఖమైన పార్ట్ న్యూరో మాడ్యులేషన్కి కేటాయించాము. ఈ న్యూరో మాడ్యులేషన్లో ఏంటంటే, రెగ్యులర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వని డిసార్డర్స్, లేదంటే రెగ్యులర్ ట్రీట్మెంట్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న డిసార్డర్స్, వీటికి మనము ఒక నూతనమైన చికిత్సా విధానాలతోటి వైద్యాన్ని అందించాలన్నది మన ప్రయత్నం. ఇది మెయిన్గా దీంట్లో ఏంటంటే ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, లేదంటే కెమికల్ ఇండ్యూస్డ్ చేంజ్. మెయిన్గా ఈ న్యూరోమాడ్యులేషన్లో పార్కిన్సన్స్ డిసీజ్, డిస్టోనియా, ట్రెమర్స్, ఎపిలెప్సీ, ఇంకా కొన్ని సైకియాట్రిక్ డిసార్డర్స్ లైక్ ఓసిడి, డిప్రెషన్, ఇలాంటి వాటికి మెయిన్గా ఈ న్యూరోమాడ్యులేషన్ విధానం అన్నది ఉపయోగపడుతుంది. పర్టికులర్లీ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్నది పార్కిన్సన్ డిసీజ్లో వీటింట్లో ఒక ఊహించినంతగా క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఒక చేంజ్ని తెస్తుంది. అంటే ఒక పేషెంట్ ఈ ట్రెమర్స్ తోటి, ఆ రిజిడిటీ తోటి ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళకి మందులు ఇస్తే కొద్దిగా రిలీఫ్ వస్తుంది, కానీ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అలాంటి పేషెంట్స్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళకే మెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు వేరే డిసార్డర్స్, ఇప్పుడు ఈ బొటాక్స్ కానీ, లేదంటే ఫర్ ద మజిల్ డిసార్డర్స్, లేదంటే ఈ బ్యాక్లోఫెన్ పంప్ కానీ స్పాసిటీ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు కొన్ని డిసీజెస్ ఉన్నాయి, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది, రెగ్యులర్ విధానాల ద్వారా ట్రీట్మెంట్ అవ్వట్లేదు. తర్వాత కొద్దిమందికి వితౌట్ అబ్స్ట్రక్షన్ రిటెన్షన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏ మందులు కూడా పనిచేయట్లేదంటే సాక్రల్ న్యూరోమాడ్యులేషన్ అన్న విధానం ద్వారా మనం హెల్ప్ చేయొచ్చు. ఇవన్నీ న్యూరోమాడ్యులేషన్లో వస్తాయి. తర్వాత మా దగ్గర ఈ
ఆర్టీఎంఎస్ అన్న థెరపీ, అంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ రిపీటెడ్గా చేస్తారు. ఈ విధానాల ద్వారా కూడా ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, తర్వాత సర్జరీ అయిన తర్వాత కొద్దిగా రిలీఫ్ రావట్లేదు అన్న వాళ్ళకి, ఆటిజంలో, సెరెబ్రల్ పాల్సీలో, ఇంకా ఓసిడిలో, డిప్రెషన్స్లో, వీటిలో కూడా ఈ రిపీటెడ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ద్వారా ట్రీట్మెంట్ అందించడానికి ఈ న్యూరోమాడ్యులేషన్ అన్న ఒక ప్లాట్ఫామ్ సెపరేట్ ఒక ఇన్స్టిట్యూట్ లాగా స్టార్ట్ చేసామండి. దిస్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఆఫ్ రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ సైన్సెస్. ఎస్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ న్యూరో సమస్య ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఒక హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్కి ఒక కాంప్లికేషన్ లాగా బ్రెయిన్లో స్ట్రోక్స్ రావచ్చు. సో స్ట్రోక్ ఎక్కడైనా కానీ రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమే కాబట్టి, ఒకవేళ హార్ట్లో రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది అంటే ఈవెన్ బ్రెయిన్లో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ నుండి ఎవరినైనా కాపాడాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళ బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, తర్వాత వాళ్ళ ఆహార విధానాల్లో మార్పులు తీసుకురావాలి, ఒక ఫిజికల్ ఫిట్నెస్ మీద, వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ న్యూరో సమస్యలకి సంబంధించిన విధానంలో డైట్ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందంటారా? ఎస్ అండి. ఇప్పుడు న్యూరలాజికల్ డిసార్డర్స్లో మెయిన్గా ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల, రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల, ఈ ప్లేక్స్ ఉంటాయి కదా, అథెరోమాటస్ ప్లేక్స్ వల్ల రక్త ప్రసరణలో తేడాలు వచ్చి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార విధానాల్లో మార్పులు తేవడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కొద్దిగా తక్కువ లెవెల్లో మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ న్యూరో సమస్య ఎక్కువగా ఆడవారికే ఉంటుందా సార్, లేకపోతే మగవారికి కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందా? అలా స్పెసిఫిక్గా లేదండి. ఆడవారికి కానీ మగవారికి కానీ ఎవరికైనా న్యూరలాజికల్ ఇష్యూస్ రావచ్చు. సో స్పెసిఫిక్గా కొన్ని డిసార్డర్స్ ఉంటాయి, అవి మగవారిలో ఎక్కువ శాతంలో కనిపిస్తాయి. కొన్ని డిసార్డర్స్ ఆడవాళ్ళలో ఎక్కువ శాతంలో కనిపిస్తాయి. సో ఇవన్నీ ఒక పేషెంట్కి, అంటే న్యూరో సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇవన్నీ ఎంతవరకు ఎఫెక్ట్ చూపుతాయి సార్? ఇప్పుడు ఒక్కొక్క డిసార్డర్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మీరు న్యూరలాజికల్ ఇష్యూస్ విషయంలో వస్తే స్ట్రోక్ ఈజ్ ద మెయిన్ థింగ్. అక్కడ నేను చెప్పినట్టుగా ఫిజికల్ ఫిట్నెస్లో, తర్వాత ఆహార విధానాల్లో ఉన్న డిసీజెస్ని లైక్ హైపర్టెన్షన్, షుగర్, వీటిని కంట్రోల్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. అలాగే న్యూరో సర్జికల్ విషయాలకు వస్తే, ఇప్పుడు మనం బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయి. ట్యూమర్స్ ఎందుకు వస్తాయి అన్నది క్లియర్ కట్గా ఎవరికి చెప్పలేము. ఇది రీజన్, దీనివల్లనే మీకు ఈ ట్యూమర్ వచ్చింది అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేము. సో అక్కడ కూడా మనము ఈ అసోసియేటెడ్ ఈ డిసీజెస్, సిస్టమిక్ డిసీజెస్ని కంట్రోల్ పెట్టడము డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. ఇంకా వేరే విషయాలకు వస్తే, ఇప్పుడు స్పైన్ డిసార్డర్స్ ఉన్నాయి, సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లేదంటే లంబార్ డిస్క్ డిసీజ్ కానీ, వీటికి మనము ఎక్కువ బరువు పెరగకుండా, తర్వాత మనం కూర్చునే విధానం, లేచే విధానం, పడుకునే విధానం, బెడ్ నుండి కిందికి దిగే విధానం, ఇవన్నీ ఒక క్రమశిక్షణలో, అంటే మనకు డిస్క్ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా, మనం స్పైన్లో అబ్నార్మల్ మూమెంట్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా మనం ఈ డిసార్డర్స్ నుండి ఎవరినైనా మనం కాపాడుకోవచ్చు. అంటే ఈ న్యూరో సమస్యల్లో ఎన్ని రకాలుగా ఒక పేషెంట్కి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఇక్కడ రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ సైన్సెస్ మనం స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే న్యూరాలజీ సర్వీసెస్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ స్ట్రోక్స్, ఎపిలెప్సీ, మూమెంట్ డిసార్డర్స్, ఈ మస్కులర్ డిసార్డర్స్, వీటన్నింటినీ వాళ్ళు చూసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు న్యూరోసర్జికల్ విభాగంకి వచ్చేసరికి ఎనీ హెడ్ ఇంజరీ, స్పైనల్ ఇంజరీ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, స్పైనల్ ట్యూమర్స్ కానీ, మనము ఈ కంజెనిటల్ డిసార్డర్స్, అంటే పేషెంట్కి తలలో నీరు ఎక్కువ అయిపోవడము, అసోసియేటెడ్ ఏదన్నా కంజెనిటల్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి,
తర్వాత రక్తనాళాల్లో ఏదన్నా తేడాలు ఉండి లైక్ అన్యూరిజం కానీ ఆర్టరీవెనస్ మాల్ ఫార్మేషన్స్ కానీ ఇలాంటి వాటికి కూడా ఇక్కడ ట్రీట్మెంట్కి వసతి కల్పించాము. తర్వాత ఒక స్పెషల్గా ఏంటంటే క్రేనియల్ అండ్ స్పైనల్ ఎండోస్కోపీ టెక్నిక్స్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే టైం ఈజ్ ఇంపార్టెంట్. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండదలుచుకోరు, ట్రీట్మెంట్ సింపుల్గా అయిపోవాలి. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు లంబార్ డిస్క్ డిసీజ్ ఉంటుంది, వాళ్ళకి పాతకాలం లాగా పెద్ద ఇన్సిషన్స్ తోటి సర్జరీ చేసి ఎక్కువ రోజులు హాస్పిటల్లో పెట్టడం అలాంటి వాటిలోకి వెళ్లకుండా సెలెక్టెడ్ కేసెస్లో అంటే ఎవరైతే కరెక్ట్గా సూటబుల్గా ఉంటారో వాళ్ళకి మనము ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేయొచ్చు. అక్కడ ఎక్కువ ఓపెనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న ఇన్సిషన్స్ తోటి ఎండోస్కోప్ ద్వారా డిస్క్ ప్రొలాప్స్ని తీసేసి వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేటట్టుగా చేసి అదే రోజు నైట్ కానీ లేదంటే మరుసటి రోజు కానీ వాళ్ళని ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా వసతి కల్పించడం కూడా జరిగింది. తర్వాత నేను చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే న్యూరోమాడ్యులేషన్ యాజ్ ఎ స్పెషాలిటీ మనం డెవలప్ చేసాము. పర్టికులర్గా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పార్కిన్సన్ డిసీజ్కి, డిస్టోనియాకి, ట్రెమర్స్కి వీటికి ఇక్కడ బాగా వసతి కల్పించాము. తర్వాత ఇక్కడ తక్కువ రేట్లోగా ఈ చికిత్సా విధానాలు అందుబాటులో ఉండేటట్టుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అంటే మీరు అందించే చికిత్సా విధానాల్లో అంటే పేషెంట్కి ఎంతవరకు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంటుంది సార్? ఇప్పుడు మనం రెగ్యులర్ సర్జరీస్ ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే కాస్ట్ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏంటంటే చాలా కాస్ట్ ఉంటుంది, అక్కడ మనం భరించలేము. ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ లిమిటెడ్గా ఉంటుంది, బికాస్ ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుందని ఎక్కువ మంది ఎక్కువ లిమిట్ తీసుకోరు. ఇలాంటి వాళ్ళకి పర్టికులర్గా హెల్ప్ చేయడానికి మేము తక్కువ ప్యాకేజెస్లో కూడా ఈ ప్రొసీజర్స్ చేస్తున్నామండి. సో కన్సెషన్ అనేది కూడా పేషెంట్కి రీజనబుల్గా ఉండే విధంగా మీరు పేషెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాము ఇక్కడ. అంటే మనం ఎక్కువ టైమ్ ఈజ్ మనీ అన్న కాన్సెప్ట్లో వెళ్ళకుండా ఒక కార్పొరేట్ రెవెన్యూ జనరేషన్ మోడల్లోకి వెళ్ళకుండా మనం పేషెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే మనం పేషెంట్ తరపు నుండి ఆలోచించి వాళ్ళకి మంచి చికిత్స తక్కువ ఖర్చులో అయ్యేటట్టుగా చేయాలన్నది మన మెయిన్ ఉద్దేశం. సార్ నౌ డేస్ ఈ న్యూరో సర్జన్ కేసెస్ అనేవి ఎక్కువగా వస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు మెయిన్గా ఏంటంటేనండి ఈ బ్రెయిన్ ట్యూమర్స్ తీసుకుంటే మనకు డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ బాగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. సో ముందు కాలంలో ఏంటంటే వెనక కాలంలో మనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళకి అసలు కనుక్కోవడమే కష్టంగా ఉండేది. కనుక్కున్నా కానీ దాంట్లో ట్రీట్మెంట్ విధానాలు కూడా టెక్నాలజీ చాలా బేసిక్గా ఉండేది. సో రిజల్ట్స్ అంత బాగా ఉండేవి కాదు. ఇప్పుడు డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఈవెన్ ఎర్లీ స్టేజ్లో చిన్న చిన్న ట్యూమర్స్ని కూడా మనం ఈజీగా పికప్ చేయవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు ఆపరేషన్లు చికిత్సా విధానాలు తొందరగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. తర్వాత మనం ఆపరేషన్స్ విషయంలోకి వస్తే టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే ఇంతకుముందు మనము 8 గంటలు 10 గంటలు చేయాల్సి వచ్చే ఆపరేషన్లు ఇప్పుడు మనం 1.5 hours 2 hours కంప్లీట్ చేయగలుగుతున్నాం. అండ్ రిజల్ట్స్ కూడా పాతకాలానికి కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్గా ఉన్నాయి. సార్ న్యూరో సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలు కూడా తీసుకునే ఇది ఉందంటారా? అంటే పేషెంట్ అనే కాదు ఎవరికైనా అంటే ఈ న్యూరో సమస్య రాకుండా జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి అనే అది కూడా ఉంటుంది సార్. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ విషయానికి వస్తే అలాంటివి అంటే మనము లివింగ్ హ్యాబిట్స్లో కానీ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఈ పర్టికులర్ చేంజ్ తేగలము, దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్ రాదు అన్న పరిస్థితి అయితే లేదు. కొన్ని విషయాలు లైక్ ఇప్పుడు మొబైల్ ఎక్కువ వాడుతున్నారు, ఇప్పుడు దట్ హ్యాస్ బికమ్ హ్యాండీ. ఈవెన్ చిన్న పిల్లలు కూడా మొబైల్ లేకుండా ఉండరు. మొబైల్ వల్ల రేడియేషన్ డెఫినెట్గా ఉంటుంది, కానీ మొబైల్ వాడితే డెఫినెట్గా బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని అయితే చెప్పలేము, కానీ అది ఒక కారణం కావచ్చు. సో వీలైనంత వరకు మొబైల్ ఉపయోగం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది.
తర్వాత మనము డైరెక్ట్గా మొబైల్ని మనం చెవి కానించి మాట్లాడకుండా వీలైనంత వరకు ఇయర్ ఫోన్స్ కానీ లేదంటే బ్లూటూత్ కానీ వాడుకొని ఆ, దాన్ని ఉపయోగించడం ఈజ్ ఎ బెటర్ వే. ఇంకా వేరే విషయానికి వస్తే ఇప్పుడు న్యూరోవాస్కులర్ డిసార్డర్స్, స్ట్రోక్స్ కానీ ఇవి, వీటిల్లో డెఫినెట్గా మనము షుగర్ కానీ బీపీ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం కంట్రోల్లో పెట్టుకొని ఫిజికల్ ఫిట్నెస్ని పెంచుకుంటే డెఫినెట్గా అది ఈ డిసార్డర్స్ నుండి ఒక ప్రొటెక్షన్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇంకా వేరే డిసార్డర్స్ అంటారా, లైక్ హెడ్ ఇంజరీస్, స్పైనల్ ఇంజరీస్, ఈ మధ్యకాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగా పెరిగిందంటే ఇప్పుడు మనం ఓఆర్ఆర్లోకి వెళ్తే స్పీడ్ లిమిట్ని 120కి పెంచేశారు. దట్ ఈస్ యాక్సెప్టెడ్ లిమిట్. బట్ ఈ స్పీడింగ్ అన్నది ఇట్ బికమ్స్ డేంజరస్ ఇన్ సర్టెన్ ఏజ్ గ్రూప్స్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పర్టికులర్లీ ఈ టీనేజర్స్, తర్వాత యంగ్స్టర్స్, వీళ్ళు హరీలో ఉంటారు. వీళ్ళ స్పీడ్ని దీనివల్ల వీళ్ళకి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. సో స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం, తర్వాత సీట్ బెల్ట్ వేసుకోవడం. మీరు కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ కంపల్సరీగా వేసుకుంటే దట్ ఈస్ ఆల్సో ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ యూ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ టు సమ్ ఎక్స్టెంట్. తర్వాత బైక్ మీద వెళ్ళే వాళ్ళకి హెల్మెట్లు పెట్టుకోవడం, దట్ ఈస్ ఆల్సో ఏ ప్రివెంటివ్ మెథడ్. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనకు ఏంటంటే తలకి బ్రెయిన్కి ప్రొటెక్షన్ అన్నది ఉంటుంది. తర్వాత రూల్స్ ఫాలో అవ్వడం, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడం. మనం చాలా చూస్తుంటాము, ఒక బైక్లో భార్య, హస్బెండ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరికి హెల్మెట్ ఉండదు. తర్వాత ఎవరు రూల్స్ ఫాలో చేయరు. ఇవన్నీ ఏంటంటే మనం ఫాలో చేయగలిగితే డెఫినెట్గా మనకు ఈ ప్రమాదాల నుండి కాపాడుకునే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. అంటే ప్రస్తుతం జీవన విధానం కూడా ఈ న్యూరో సిస్టమ్ మీద చాలా ప్రభావితం అయితే చూపుతుందంట. డెఫినెట్గా. సో చూశారు కదా, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ సయీద్ అమీర్ పాషా గారు సూచించిన సలహాలు, తర్వాత ప్రమాదాలు జరగకుండా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఈ న్యూరో సర్జన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వాటికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అంతేకాదు తర్వాత మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో కూడా చాలా చేంజెస్ చేసుకోవాలి. ఏదైనా సమస్య రాకముందు మనం ప్రివెంటింగ్గా మనం తీసుకునే ఆహారం కావచ్చు, మన జీవన విధానం కావచ్చు. సో ఒక మంచి జీవన విధానం ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా వరకు అంటే కొన్ని జబ్బులు, కొన్ని డిసీజెస్ మన చేతుల్లో ఉండవు, కానీ కొన్ని వరకు అయితే మన చేతుల్లో ఉంటాయి. సో అటువంటి వాటి మీద మనం దృష్టి సారించి మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లు కనుక ఖచ్చితంగా మనం పాటిస్తే చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. తర్వాత వాళ్ళని అవి రాకుండా మనం నిర్మూలించుకోవచ్చు అనేది డాక్టర్ గారు చెప్పిన మాటలు అయితే స్పష్టంగా తెలుస్తుంది. సో కంపల్సరీగా ప్రయాణించేటప్పుడు కూడా వాహనాలు అంటే ద్విచక్ర వాహనాల్లో, తర్వాత మీరు ఎటువంటి ప్రయాణాలు చేస్తున్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. స్పెషల్లీ 2 వీలర్స్ అయితే తప్పకుండా హెల్మెట్ ధరించాలని డాక్టర్ గారు కూడా చాలా చక్కటి సలహా ఇచ్చారు. ఇది తప్పకుండా పాటించాలి. సో ఇది ఇవాల్టి మన కార్యక్రమం డాక్టర్ సయ్యద్ అమీర్ పాషా గారితో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.